గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. మల్లన్న ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో చాలా వరకు కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలు ఇస్తుందని భావించారు. ఎమ్మెల్యే లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే మల్లన్న ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మరోసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మల్లన్న అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని, క్షేత్రస్థాయిలో వర్క్ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 2021లో జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు 1,50,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి స్వల్ప ఆధిక్యంతో మల్లన్నపై గెలిచారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈసారి కాంగ్రెస్ టికెట్తో పోటీ చేస్తారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకొని రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో మల్లన్న గుర్తింపు పొందారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఈ 3 జిల్లాలతో కూడిన నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది మల్లన్న సన్నిహితుల అభిప్రాయం. ఇంతకాలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న బరిలో ఉంటారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.